పాటలు ఆటలు కథలు అబ్బా అబ్బా ఎన్ని నేర్చుకున్నాను ఈ 5 days నుంచి. అందరూ బాగున్నారా? బాగున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అందరూ సంతోషంగా ఉన్నారా? మీరు టిఫిన్ చేయలేదా? చేసాము. మరి మరి ఇక్కడ నా ఫ్రెండ్ బయట ఉండాలి. ఎక్కడ ఉందబ్బా? ఇక్కడ ఉందేమో చూడండి. ఇటు సైడ్ ఉందేమో చూడండి. కనిపించిందా? షారా అక్క దగ్గర ఉండాలి. ఉందా? అక్క నీ పక్కనే ఉండాలి అక్క. నా ఫ్రెండ్ బయట ఉందా? అయ్యో అన్న ఇటు ఉందా? ఇటువైపు వచ్చిందా? అన్న శివ అన్న నీ పక్కన ఉందేమో చూడన్నా ఒకసారి. లేదన్నా. లేదా? అక్కడ లేదా? అన్న ఇటు వచ్చిందా? అన్న అక్క ఆబిగైల్ అక్క అటు వచ్చిందా? అయ్యో నా ఫ్రెండ్ ఏమైందబ్బా? ఇంత మంచి ఆటలు పాటలు నేర్చుకోకుండా ఎక్కడికి వెళ్ళింది? మరే నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వైటిని తీసుకొని వస్తాను. వైటి అంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఈ ఆటలు పాటలు కథలు ఎన్ని మిస్ అయిందో. నేను వెళ్ళి వైటిని తీసుకొని వస్తానే. అబ్బా ఎంత వేడిగుందో. ఎంత ఎండగా ఉందో. ఎవరది? అబ్బా ఏంటా అరుపులు? ఎవరబ్బా ఈ అరుపులు? సోనీ నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ టైంలో ఎందుకు వచ్చావు? నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో. బాగున్నావా వైటి? నేను బాగానే ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? అదేంటి వైటి, మన చర్చిలో 5 days నుంచి విబిఎస్ జరుగుతుంది. నువ్వు అసలు కనిపించలేదు. ఏంటి వైటి? విబిఎస్ఆ? నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు విబిఎస్కి వచ్చే టైం లేదు. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో తెలుసా? నాకు ఒక కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నేను ఆ ఫ్రెండ్తో చాలా బిజీగా ఉన్నాను. ఏంటి వైటి, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? లాస్ట్ 4 weeks కూడా నువ్వు సండే స్కూల్కి రాలేదు. ఇప్పుడు విబిఎస్ కి రాలేదు. నువ్వు ఎన్ని మిస్ అయ్యావో తెలుసా? ఎన్ని మంచి పాటలు ఆటలు కథలు కంటక వాక్యాలు అబ్బబ్బబ్బబ్బ ఎన్ని మిస్ అయ్యావో తెలుసా? అయ్యి చిన్నప్పటి నుంచి విని 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 నాకు బోరు కొట్టింది. అబ్బా నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? సంతోషంగా ఉన్నావా? ఎందుకు? ఏం నేర్చుకున్నావు? దేని గురించి నువ్వు సంతోషపడుతున్నావు? నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ అబ్బా నాకు ఎన్ని నేర్పిస్తున్నాడో తెలుసా? ఏమి నేర్చుకుంటున్నావు వైటి? ఏమి నాకు చెప్పవా? నీ ఫ్రెండ్ని పరిచయం చేయవా? ఉండు నా ఫ్రెండ్ వస్తాడు. అబ్బా నన్ను అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంచట్లేదు. ఫ్రీ ఫైర్, పబ్జి, ఇంకా ఇన్స్టాగ్రామ్, అబ్బా ఫేస్బుక్, అబ్బా ఎంత బిజీయో తెలుసా నేను. వైటి ఏంటి వైటి, నీ మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. ఏంటి వైటి, నువ్వు చాలా మారిపోయావు. పిలువు నీ ఫ్రెండ్ని ఒకసారి పిలువు. ఆగు కొత్తది డౌన్లోడ్ చేస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నాడు. పిలుస్తున్నా ఉండు. ఫ్రెండ్ నువ్వు ఒక్కసారి రా ఫ్రెండ్. నాకు సోనీ అని ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ వచ్చింది, నిన్ను పరిచయం చేయాలి. నువ్వు రా, బయటికి రా. ఏం చేస్తున్నావు?
ఒకసారి నువ్వు రా, తనకి ఇంట్రడ్యూస్ చేయాలి. నువ్వు బయటికి రా. ఎక్కడ కరిమోహాన్ని కూడా నా ఫ్రెండ్గా చేసుకోవాలా? వెళ్తా త్వరగా రా. నాకు గేమ్ డౌన్లోడ్ చేస్తున్నా. నాగవే తొందరగా వచ్చేసేయి. పిల్లలు బాగున్నారా? పిల్లలు బాగున్నారా? బయట ఇదిగో ఇక్కడున్న పిల్లలు చాలా మంది నా ఫ్రెండ్సే. ఇక్కడున్న పిల్లలు చాలా నా ఫ్రెండ్సే కదా. బాయ్స్ అందరు నా ఫ్రెండ్సే. ఈ గర్ల్స్ లో కూడా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్. సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. లేరా? మీరందరూ నా ఫ్రెండ్సే కదరా. మరి మొబైల్ చూస్తారుగా మీరు? యూట్యూబ్ చూస్తారుగా? ఇలా చాలా మంది సీరియల్ చూస్తారుగా, గేమ్స్ ఆడతారుగా. మీరందరూ నా ఫ్రెండ్సే. ఇక్కడ చాలా మంది ఉన్నారు సీక్రెట్ గా, చాలా మంది మొబైల్లో చాలా పనులు చేస్తారు నాకు తెలుసు. అందరూ నా ఫ్రెండ్సే. ఇది నా ఫ్రెండ్ అయిపోయింది. నేను చెప్పినట్టు చేసింది. అన్ని నా మాట నేను చెప్పినట్టే చేసింది. మీరు కూడా నా మాట వింటారా? నా మాట వినరా? అందరు నా మాట వినండి. ఏసై మాట అసలు ఎవరు వినొద్దు. నా మాట వింటారా? నా ఫ్రెండ్ ఎవరు లేరా? అందరు నా ఫ్రెండ్సే. నా మాట వినరా? అసలు వినరా? అరే ఒక్కళ్ళన్నా వినరా? అసలు వినరా? బయటే నువ్వు చాలా మంచిదానివి. నా మాట చక్కగా వింటావు. నువ్వు అంటే నాకు ఇష్టం. అందుకని చాలా నేర్పించావు కదా. మరి వాళ్ళకు నేర్పిస్తానని చెప్పు. నా ఫ్రెండ్ చాలా మంచోడు. వినండి నా ఫ్రెండ్స్ అందరూ, ఈ ఫ్రెండ్ని ఫాలో అవుదాం సరేనా? అబ్బా మిమ్మల్ని ఎంత బిజీగా ఉంచుతాడు. అసలు పుస్తకాలు పట్టుకోవడానికి టైం ఉండదు, చర్చికి వెళ్ళడానికి టైం ఉండదు, మమ్మీ డాడీ చెప్పిన మాట వినడానికి టైం ఉండదు. అబ్బా ఈ ఫ్రెండ్ ఆల్ ద టైం బిజీగా చేసేసాడు నన్ను. స్కూల్కి అసలు బాగుంది మీరు. ఏం మాట్లాడుతున్నావు వైటి? వీడు చెప్పేది నీకేమన్నా అర్థమవుతుందా వైటి? ఏంటి ఎందుకే అట్లా అరుస్తావు గట్టిగా? నువ్వు కూడా రా నా దగ్గరికి వచ్చి ఒక ఫోన్ కొనిస్తాను, చక్కగా ఆడుకుందాం, ముగ్గురం కలిసి ఆడుకుందాం. ఎందుకే అట్లా అరుస్తావు? వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు చాలా బాగుంది సంతోషం అని అంటుంటాడు, కానీ నిన్ను నరకంలోకి తోసేస్తాడు. వైటి నా మాట విను వైటి. అసలు మాకు సరేనా? నాకు కాదు, నేను ఏసీ పెట్టా. బాగా ఏసీలు ఉంటాయి లోపల, చల్లగా ఉంటుంది కదా. పిల్లలు నరకంలో చల్లగా ఉంటుంది కదా. అబ్బా ఎంత మంచిగా మీరు. నరకంలో చాలా చల్లగా ఉంటుంది. అవునా? వైద్య చూసావా వీడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు? నరకంలో ఏసీ ఉంటదంట. ఇప్పటికైనా అర్థమైందా వీడి మాటలు అబద్ధాలు? వైద్య నా మాట విను, వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి వైద్య. నాతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే నా సంగతి తెలుసుగా, నీకు తెలుసు కదా. అమ్మో నాకేంటో భయం వేస్తుంది ఫ్రెండ్. నిజంగా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. నేను చెప్పే అబద్ధాలు అంటావా? వదిలిపోయావంటే నీకు పీక పిసికేస్తా. వద్దు వైటి నాకు చాలా భయం వేస్తుంది. సోనీ చూడు సోనీ. కాసేపు ఆగుతావు. వైటి ప్లీజ్ వైటి, వాడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి వైటి. నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. ప్లీజ్ వైటి, వాడికి వాడి వద్దు వైటి, నీ ఫ్రెండ్ వద్దు, వాడిని పంపించేసేయ్, ఇంట్లో నుంచి పంపించేసేయ్ వైటి. నా మాట విను. పిల్లలు వాడు పోతే పోయారు కానీ మీరు వస్తారు నాతో. రండిరా అందరూ పోదాం. రండిరా అందరూ స్కూల్ ఎక్కొట్టి పోదాం. సినిమా పోదాం. రండిరా సినిమా పోదాంరా. సినిమా వచ్చింది. రెడీ
సీక్రెట్ గా టీవీలో చూద్దాం రండి. అమ్మా నాన్న లేనప్పుడు చేద్దాం అన్ని. రండి 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 రండి. రారా మీరు తెల్లదానే తెల్లదుడిదానే సోనీ సోనీ నాకు చాలా భయం వేస్తుంది. వీడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? సోనీ చెప్పు సోనీ. సోనీ 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 నాకు చాలా భయం వేస్తుంది సోనీ. సోనీ నన్ను బయటికి తీసుకెళ్ళవా? ఒక్కసారి నేను పట్టుకుంటే ఎవరిని వదలను. ఏ వైది వైది నువ్వు బాధపడొద్దు. మరి ఈ సైతాన్ గాడికి యేసయ్య పేరు అంటే చాలా భయం. యేసయ్య పేరు చెప్తే వీడు వెళ్ళిపోతాడు. ఈ ఖరీదైన సీక్రెట్ అని చెప్పేది సరిగ్గా వదలరా. మరి మరి పిల్లలు మీరు నాతో కూడా పెద్ద పెద్దగా చెప్తారా? నేను బలోక్రీస్తు మహారాజుకి అంటాను. మీరు జై అని గట్టిగా అంటే ఈ సైతాన్ గాడు దుర్రం పారిపోతాడు. ప్లీజ్ పిల్లలు ఎవరు అన్నాకండి సరేనా? నేనంటే మీకు చాలా ఇష్టం కదా. ఎవరు చెయ్యని చెప్పొద్దు యేసయ్యకి. పిల్లలు పిల్లలు చెప్పండి, నాకు భయం వేస్తుంది. ఈ సైతాన్ గాడి నుంచి మనం పారిపోదాం. ఈ సైతాన్ గాడిని పంపించేద్దాం. మన ఇంటిలో నుంచి మనలో నుంచి పంపించేద్దాం. నాతో పాటు గట్టిగా చెయ్యి చెప్పండి. పిల్లలు సరేనా? జై చెప్తామా? చెప్పండి. బలోక్రీస్తు మహారాజుకి. ఇంకా గట్టిగా చెప్తామా? బలోక్రీస్తు మహారాజుకి. కాదు జై అంటాడు. చాలా మంది ఎవరు నేను పోను. వెనకాల అంకుల్ వాళ్ళు చెప్పట్లేదంట. కొట్టేసిన అంకుల్ గట్టిగా చెప్పండి. బలోక్రీస్తు మహారాజుకి. అదిగో డేవిడ్ అన్న అసలు ఎవట్లే బాగానే బాగు. అంత గట్టిగా గట్టిగా చెప్తేనే ఈ సైతాన్ గాడు పారిపోతాడు. బలోక్రీస్తు మహారాజుకి. సరోజంగా దొరుకుతుంది కదా అది చెయ్యంగా ఉంటుంది. బాగానే బాగా గట్టిగా గట్టిగా చెప్పండి. బలోక్రీస్తు మహారాజుకి. ఇక్కడ ఎదురు ముగ్గురు నిలబడ్డారు. వీళ్ళు ఎవరు ఇవ్వడం బాగా బాగంటే బాగా అందరు ఎదురు పోతాను బాను. అన్న అన్న గట్టిగా చెప్పండి అన్న. సైతాన్ గాడిని చూస్తుంటే భయం వేస్తుంది అన్న. ప్లీజ్ అన్న గట్టిగా చెప్పండి అన్న. బలోక్రీస్తు మహారాజుకి. సైతాన్ గాడు వెళ్ళిపోయాడు. వైటి 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 నాకు చాలా సంతోషంగా ఉంది. సోనీ నువ్వు రాకపోతే అమ్మో నిజంగా నేను నరకంలో పడిపోయేదాన్ని. మరి ఇంకెప్పుడు వాడి మాట వినను. నేను కూడా సండే స్కూల్కి వస్తాను. ప్రతి వారం నన్ను కూడా తీసుకెళ్ళవా? ఇప్పుడు ఇప్పుడు మన చర్చిలో విబిఎస్ జరుగుతుంది. అక్కడికి వెళ్దాం. బోలెడన్ని ఆటలు కథలు పాటలు పప్పైట్లు అమ్మబాబు ఎన్ని ఉన్నాయో వెళ్దామా? వస్తావా? నేను ఇప్పుడే వస్తా. నన్ను కూడా తీసుకెళ్ళవా? అయితే మరి ఒక పాట పాడుకుందామా? నీకు హృదయంలో ఆనందం అంటే ఆ పాట అంటే చాలా ఇష్టం కదా. పాడుకుందామా? నేను మర్చిపోయాను. ఈ గేమ్స్లో పడిపోయి అన్నీ మర్చిపోయాను. నా కోసం పాడవా నువ్వు? అలాగే అలాగే పిల్లలు వస్తే నాతో కలిసి పాడండి. హృదయంలో ఆనందం పొంగుతున్నది. యేసయ్య రక్షకుడు హృదయంలో వాసించెను. ఎవరి ఎరుగని సంతోషం హృదయంలో నిండెను. అది పొంగి 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 పొర్లుచున్నది. అది పొంగి 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 పొర్లుచున్నది. వెళ్దామా? వెళ్దామా? మనం విబిఎస్కి వెళ్దామా? తీసుకెళ్ళవా? నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సోనీ. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నువ్వంటే